హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వచ్చే ఫెస్టివల్స్కి ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసే ప్రాన్స్ పులావ్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇంకా ప్రాన్స్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ మ్యారినేషన్ కోసం ప్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ ప్రాన్స్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. బిర్యానీ పులావ్స్కి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు థిక్ కర్డ్ యాడ్ చేయాలి అండ్ అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఏ మ్యారినేషన్కైనా ఆయిల్ యాడ్ చేయడం వల్ల డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని అండ్ ఏదైనా ప్లేట్తో కవర్ చేసి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పులావ్కి చిన్న ప్రాన్స్ అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ బాస్మతి రైస్ని కూడా సోక్ చేసుకోవాలి. నేను రైస్ 1 కప్ వరకు తీసుకుంటున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం రైస్ మునిగేలా వాటర్ని యాడ్ చేసి జస్ట్ వెజ్జెస్ అన్నీ కట్ చేసి అవి ఫ్రై అయ్యేలోపు ఈ రైస్ నానిపోతుందండి. ఇంకా సెపరేట్గా 1 అవర్ ముందు 2 అవర్స్ ముందు రైస్ని నానపెట్టక్కర్లేదు. ప్రాన్స్ని కూడా ఒక 2 అవర్స్ ముందే మ్యారినేషన్ చేయక్కర్లేదండి. జస్ట్ వెజ్జెస్ కట్ చేసే ముందు మీరు మ్యారినేషన్ అండ్ అలాగే రైస్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రాన్స్ పులావ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చితో పేస్ట్ చేసి ఆ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాన్స్ పులావ్. కానీ మీరు కొత్తిమీర, పుదీనా క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తే ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుందండి. జస్ట్ గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ఒకటి కాకుండా ఒక 2-3 కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు తినే స్పైస్ లెవెల్ బట్టి. నెక్స్ట్ కడాయిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ పోపు కూడా యాడ్ చేసుకుని ఈ పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ పోపులో నేను మిర్చి అయితే యాడ్ చేయలేదు కదా, మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఒక 1-2 మిర్చి యాడ్ చేయొచ్చండి. నేను మ్యారినేషన్లో కొద్దిగా కారాన్ని యాడ్ చేశాను అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసినప్పుడు ఒక చిల్లీని యాడ్ చేశాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా మిర్చి అయితే యాడ్ చేయట్లేదు. వన్స్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. అప్పుడే పులావ్కి టమాటో ఫ్లేవర్ యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వన్స్ టమాటోస్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చితో చేసిన పేస్ట్ని యాడ్ చేసి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఆల్రెడీ మ్యారినేషన్లో 1 స్పూన్ యాడ్ చేసాం కాబట్టి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేస్తే ప్రాన్స్లో వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్కే ప్రాన్స్ మొత్తం కూడా కుక్ అయిపోతుందండి. ఇంకా ఫైనల్గా ప్రాన్స్లో రిలీజ్ అయిన వాటర్ అంతా ఎగిరి ప్రాన్స్ కుక్ అయింది. అండ్ నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి పులావ్కి సరిపడా సాల్ట్ని లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. జనరల్గా పులావ్స్ చేసినప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తారు కదా, కానీ కుక్కర్లో కాకుండా కడాయిలో పులావ్ చేసినప్పుడు 1.25 వరకు వాటర్ని యాడ్ చేయడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 + 3/4 కప్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఒకసారి ఈ వాటర్ టేస్ట్ చూసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఏదైనా తక్కువ అవుతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ లిడ్ పెట్టేసి ఈ వాటర్ బాగా బాయిల్ చేసుకోండి. వన్స్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేయండి. అస్తమాట్లు మిక్స్ చేయొద్దు, జస్ట్ మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
మొత్తం వాటర్ ఎగిరే వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ పులావ్ రెడీ అయినట్టే. అండ్ తప్పకుండా ఈ పులావ్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.